నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం హైదరాబాద్ ప్రజలు, వికారాబాద్ ప్రజలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలపైన రాడార్, నేవీ రాడార్ పిడుగుపడబోతుంది. ఎస్, ఆల్రెడీ అక్కడ పనులు స్టార్ట్ అయినాయి. దయచేసి మనం అంతా అలర్ట్ కావాలి, ముఖ్యంగా యువత అలర్ట్ కావాలి. ఈ రాడార్ను మనం అడ్డుకోకుంటే 22 గ్రామాల ప్రజలు, 60,000 నుంచి 70,000 ప్రజలు రోడ్డున పడే ప్రమాదమే కాదు, రేడియేషన్ వల్ల అక్కడ జరగబోయే వికృతి చాలా అని చెప్పేసి మేధావులు, పర్యావరణ వేత్తలు చెప్తున్న మాటలు ఇవి. మనం చూస్తున్నాం. మిత్రులారా, ఒక జర్నలిస్టు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నది. తులసి చంద్ గారికి నేను 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నాది వికారాబాద్ జిల్లానే, కానీ మేము ఇంకా మేల్కోలేము. మీలాంటి వాళ్ళ ద్వారా మేము మేల్కోబడుతున్నాం. మేము కూడా ఉద్యమంలో పాలు పంచుకుంటాం. తప్పకుండా రేపు అక్కడ జరగబోయే రాడార్ని మనం వ్యతిరేకించి తీరుతాం. మాలాంటి యువత అక్కడ దామగుండంలో టెంపుల్, శివలింగం టెంపుల్, రామలింగేశ్వర స్వామి టెంపుల్ 800 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. అక్కడ సత్యానంద స్వామి ఆధ్వర్యంలో కావచ్చు, అక్కడ ఒక కమిటీ, ఈ అడవుల పైన రాడార్కు వ్యతిరేకంగా జేఏసీ ఒక కమిటీ ఏర్పడింది. అద్భుతమైన పోరాటం చేస్తున్నారు వాళ్ళు చాలా రోజుల నుంచి. మాట్లాడదాం మనం. ఒక్కసారి ఇక వీడియో చూద్దాం. జర్నలిస్టు తులసి చంద్ గారి వీడియో ఒక్కసారి చూసి మనం మాట్లాడదాం. ఎన్ని వందల ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నది, ఎన్ని లక్షల చెట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. బిత్తరపోతాం మనం. మిత్రులారా, మనం మేల్కోవాలి. ఒక్కసారి తులసి చంద్ గారి మాటలు విందాం ఒక్కసారి. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వికారాబాద్ అడవుల్లో ఉండే దామగుండం ఆలయం సాక్షిగా నేను చెప్తున్నది పచ్చి వాస్తవం. హైడ్రాకు, మూసీ ప్రక్షాళనకు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న ఇదే తెలంగాణ ప్రభుత్వం. మూసీ నది మూలాలతో పాటు ఇసా, కాగ్నా నదిలో మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్ కి చెందిన దామగుండం అడవిని వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసము కేంద్ర నౌకాదళానికి అప్పగించింది. అటవీ భూముల్ని కేటాయించకపోవడంతో కోర్టు కేసు ఉండడంతో 2010 నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. 2024 జనవరి 24న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్ గా 2,900 ఎకరాల అటవీ భూమిని నేవీకి బదిలీ చేస్తూ అప్పగింతల ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. సుమారు 12 లక్షల చెట్లను తొలగించి ఈ నేవల్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి రక్షణ శాఖ ప్రయత్నిస్తోంది. నేవీ ఇప్పటికే ఈ అడవి చుట్టూ రోడ్డు నిర్మాణం చేయడానికి, ఒక గోడ కట్టడానికి, ఈ అడవిలోకి ఎవరిని రానివ్వకుండా, ఇక్కడ స్థానికుల్ని రానివ్వకుండా, ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళని రానివ్వకుండా, ఆ టెంపుల్లోకి ఎవరిని రానివ్వకుండా చేయడానికి మొత్తము దీని చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చాలా వెహికల్స్ మేము వస్తూ ఉన్నప్పుడు కూడా మాకు కనిపించాయి. ఈ దామగుండం అడవి అనేది హైదరాబాద్ కు చాలా దగ్గరలో, 80 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్న వికారాబాద్ ఫారెస్ట్ లో భాగం. హైదరాబాద్ కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 12 లక్షల వృక్షాలు పోతాయి. అందుకే ఇదొక వినాశకర ప్రాజెక్టు అని చెప్పి నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ తీర్మానం జస్ట్ 3 ఏళ్లలో, అంటే 2027 నాటికి ఒక టౌన్షిప్ గా ఒక్కసారి ఊహించుకోండి. ఇంత పచ్చటి చిక్కటి అడవిలో ఈ వృక్షాలు, మహావృక్షాలున్న ఈ చోట 1400 ఎకరాల్లో యాంటినా పార్కు, అంటే సిగ్నల్స్ పంపే యాంటినాల పార్కు, అలాగే 1,090 ఎకరాల్లో టెక్నికల్ ఏరియా, అంటే వర్క్ స్టేషన్ లాంటివి, అలాగే 310 ఎకరాల్లో అధికారుల నివాసం ఉండే సముదాయాలు, మరో 100 ఎకరాల్లో రేడియేషన్ ప్రభావం లేకుండా సేఫ్ జోన్, ఇవన్నీ ఏర్పాటు కాబోతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ 27 కిలోమీటర్లలో రోడ్డును కూడా విస్తరిస్తారు. అది కూడా అటవీ భూమి. 2,900 ఎకరాల అడవి చుట్టూ ఒక ప్రహరీ గోడ కూడా కట్టేస్తారు. ప్రహరీ గోడ కట్టడం అంటే ఏంటి? లోపలికి ఎవరిని అనుమతించరు, స్థానికులు ఎవరిని కూడా అనుమతించరు. ఇప్పటికే ఆ పనులన్నీ కూడా మొదలయ్యాయి. నేవల్ డిపార్ట్మెంట్ ఒకసారి మనం మాట్లాడదాం. హ్యాండ్సప్ టు తులసి చంద్ గారు, జర్నలిస్ట్ గారు, మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఇంత అద్భుతమైన ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎస్, నాది వికారాబాద్ జిల్లానే, కానీ మేమంతా ఇంకా మేల్కోవడానికి టైం పట్టింది. చాలామంది పోరాటం చేస్తున్నారు అందులో. అక్కడ వాళ్ళందరికీ నేను 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మీ పోరాటానికి మాలాంటి యువకుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. యువకులంతా
ఆ పూడూరు మండలం గ్రామాలు ఏదైతే 22 గ్రామాలు ఆ అడవి మీద బతికే గ్రామస్తులు కావచ్చు, 60 వేల నుంచి 70 వేల ప్రజలు ఈరోజు రోడ్న పడే పరిస్థితి. వాళ్ళ జీవనాధారం అడవితోని లింకప్ అయింది. వాళ్ళు బర్రెలు, మేకలు, గొర్రెలు, ఆవులు రోజు ఆ అడవి కొట్టుకెళ్ళి వాళ్ళు ఎన్నో జీవన ఉపాధి నడుస్తున్న సందర్భంలో రాడర్ అనే పిడుగు 22 గ్రామాల మీద పడిపోయింది. అది రాడర్ అసలు ఏంది? అసలు రాడర్ అంటే ఏంది? అసలు అక్కడ ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏదైనా కేంద్ర సంస్థ కావచ్చు, ఏదైనా సంస్థ పెడుతుంటే ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, అవగాహన కల్పించకుండా ఆగా మేఘాల మీద 2010 నుంచి స్టార్ట్ అయిందంట ప్రోగ్రాం. 2010లోనే మొత్తం అయిపోయిందంట. 2008లో ఉన్న 2900 ఎకరాల భూమిని దేవాదాయ శాఖ పైన ఉంటే దాన్ని ఫారెస్ట్ ఎట్లా బదిలీ చేసిర్రు? ఎవరు బదిలీ చేసిర్రు? ఫారెస్ట్ శాఖ నుంచి అంటే దేవాదాయ శాఖ భూములు ఎవరికి ఇవ్వడానికి ఒక రూల్ ఉంది అని చెప్పేసి దాన్ని ఎవరు తెలియకుండా దేవాదాయ శాఖ భూమిని ఫారెస్ట్కు తరలించి బదిలీ చేసి ఆ బదిలీని ఇప్పుడు అమానతు ప్రభుత్వము, ఈ గవర్నమెంట్ రాగానే అమానతు ప్రభుత్వం అప్పచెప్పింది. ఇది చాలా మోసం. ఇది అక్కడ ప్రజలకి ఏమి అవేర్నెస్ లేకుండా చాలా మోసం. 12 లక్షల చెట్లు పోతున్నాయంటే ఈ దేశానికి ఎంత ప్రమాదం. అవసరమే రాడర్ లాంటి స్టేషన్లు అవసరమే ఉండొచ్చు, కానీ ఎక్కడ పెట్టాలి? ఇప్పటికీ నేవీ రాడర్ను 12 రాష్ట్రాలు వ్యతిరేకిస్తే తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి మీరు. కంపల్సరీ అవసరం. ఎక్కడ తెలంగాణలో సముద్ర భూభాగాలు లేని ప్రాంతంలో తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు మీరు? ఈ రాడర్ వ్యవస్థ సముద్రానికి లింకప్ అయి నౌకాదళానికి లింకప్ అయిన వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో ఒక పచ్చడి అడవిలో, దేశంలోనే అతిపెద్ద అడవి 2900 ఎకరాల అడవి, ఒక పక్కన దామగుండం అడవులు, ఇంకో పక్కన అనంతగిరి అడవులు. మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజల్ని? ఢిల్లీలో వాతావరణం పొల్యూట్ అయి ఏ విధంగా మనం చూస్తున్నాం, అట్లాంటిది హైదరాబాద్కు రాబోతున్నదా? తీసుకురాబోతున్నారా? పెట్టండి, మీరు రాడర్ పెట్టండి. ఎక్కడైనా మైనింగ్ భూములు ఉంటాయి కదా, అక్కడ పెట్టండి. ప్రజలకు సంబంధం లేని దూరం ప్లేస్లో పెట్టండి. కానీ మీరు హైదరాబాద్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో మా ప్రాంతాలను మొత్తం రేడియేషన్ ద్వారా దీని ద్వారా చాలా ముప్పు ఉంటుందంట. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు, ఇది 30, 40, 60 కిలోమీటర్ల వరకు దీన్ని రేడియేషన్ ఉండదు అంటున్నారు. మీరేమో రేడియేషన్ లేదా అంటున్నారు. రేడియేషన్ లేకుంటే మీరు కట్టబోయే ప్రాజెక్టులో 100 ఎకరాలు దేనికి పెడుతున్నారు? మీరు రేడియేషన్ సేఫ్ జోన్ కోసం అని కేటాయిస్తున్నారు. మీరు ఆ 2900 ఎకరాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తారంట. ఒక పిట్టను కూడా వాళ్ళని దాని మీద వాళ్ళు, మనం తెలుసుగా మన ఆర్మీ వాళ్ళు ఎట్లుంటారు, మనం ఆర్మీ అక్కడక్కడ ఆర్మీ చూస్తున్నాం కదా, అట్లా ఆ విధంగా అందులో మార్కెట్ పెడతారంట, స్కూళ్ళు పెడతారంట. అంతా అందులో పనిచేసిన వాళ్ళకి మనకి ఏమి ఉండదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అక్కడ నాయకులు మా ప్రాంతం నాయకులు దాన్ని మిస్కమ్యూనికేట్ చేసి 300 ఉద్యోగాలు ఏమో వస్తాయంట. అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. అందులో ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? అందులో నావీ రాడర్లో పనిచేసే ఎవరు పనిచేస్తారు? శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద మేధావులు, అట్లా చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగులు అందులో పనిచేసి అక్కడ సముద్ర భూగర్భాల నౌకలకు వీళ్ళు లింకప్ అయి సిగ్నల్స్ ఇస్తారంట. మన ఎంపీ గారు మాట్లాడుతూ, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు మాట్లాడుతూ చిన్న చిన్న యాంటీనాలు వస్తాయి, 20 యాంటీనాలు వస్తాయి అంటే 20 యాంటీనాలకు వచ్చే ప్లేస్ అయితే 2900 ఎకరాల పొలం ఎందుకు అక్కడ అంటున్నాం. చిన్నగా మీలాంటి ఫామ్ హౌస్లు సరిపోతాయి. ప్రజల్ని మీరు మిస్కమ్యూనికేట్ చేస్తే, నాయకులారా, అది ఏ పార్టీ అని కావచ్చు, మీరు మిస్కమ్యూనికేట్ చేస్తే ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటపడుతున్నాయి. వాస్తవాలు బయటపడ్డ తర్వాత మిమ్మల్ని వికారాబాద్ జిల్లా తరిమి కొట్టే రోజులు వస్తాయి. నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇది చిన్నది, ఇది దేం కాదు, ఇది దేశ రక్షణ. అవసరం, దేశ రక్షణకు మేమంతా వ్యతిరేకం కాదు, దేశ రక్షణకు మేమంతా సపోర్టే, మాదంతా ఎప్పుడు సపోర్టే. కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తే తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతం మీద రుద్దుతున్నారు.
దగ. దీనివల్ల రోగాలు వస్తాయంట, క్యాన్సర్ వస్తుందంట, చర్మ వ్యాధులు వస్తాయంట. ఒకనాడు నల్గొండలో ఫ్లోరైడ్ తోటి ఏ విధంగా బాధపడ్డారో, చెయ్యి వంకర, కాలు వంకర, నడుము వంకర, ఫ్లోరైడ్ తో ఏ విధంగా బాధపడ్డారో అట్లాంటి రోజులు మన బిడ్డలకు వస్తాయి. మనకు రాకపోవచ్చు, కానీ ఒక 10 ఏళ్ల తర్వాత దాని ఎఫెక్ట్ మన రేడియేషన్. ఒక సెల్ టవర్ దగ్గర ఉంటేనే రేడియేషన్ వస్తూ ఉంటది. మరి అంత 1400 ఎకరాల్లో యాంటీనాలు పెట్టబోతున్నారంట. రేడియేషన్ ఎందుకు రాదు? మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఒక్కసారి మిత్రులారా, ఈ రాడర్ సంస్థ చూడండి, అమెరికాలో మూసేసిన టెక్నాలజీ అంట. మరి ఇప్పుడు మనల్ని ఎందుకు వాడవలసి వస్తున్నది? ఒకసారి చూడండి, VLF రాడర్ కేంద్రం పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయని గత అనుభవాలు చెప్తున్నాయి. అమెరికా వంటి దేశాల్లో VLF రాడర్ కేంద్రాలను ప్రభుత్వాలు మూసివేశాయి. అంత పెద్ద అమెరికా టెక్నాలజీ ప్రభుత్వమే ఈ రాడర్ వ్యవస్థ వాళ్ళ ప్రజలకు ముప్పు ఉందని చెప్పేసి మూసేస్తే మనోళ్ళు ఇక్కడ వచ్చి తెరుస్తున్నారు. చూడండి, అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నా మరి మనం ఎందుకు ఈ పాత టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం? ప్రజల్లో దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూడండి మిత్రులారా, అమెరికా తర్వాత అక్కడ దామగుండంలో ఒక సత్యానంద స్వామి 2010 నుంచి 8 నుంచి అక్కడ వచ్చి 30-40 సంవత్సరాల నుంచి ఆ అడవిని రక్షిస్తున్న వ్యక్తి. నేను నిజంగా సాములు అంటే నాకు కొంచెం వాళ్ళ పైన చెడు అభిప్రాయమే, కానీ ఇట్లాంటి స్వామికి నేను సెల్యూట్ చెప్తున్నా. దేశ రక్షకులు అంటే మీరు నిజమైన దేశ రక్షకులు అంటే ఆ అడవిని కాపాడుకుంటూ వస్తున్నారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు పోతే ఆ స్వామి, నేను మొన్న ఇంద్రపార్క్ లో చూస్తే కంట్ల మాట్లాడుతుంటే అతని కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. మీరు నిజమైన ప్రేమికులు, దేశ రక్షకులు. అతను ఏమంటున్నాడు చూడండి, ప్రకృతిని కాపాడుకుందాం మన ధర్మం, ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం, అడవిని ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం. ఇక్కడి భారీ వృక్షాలు, అనేక ఔషధ మొక్కలకు నిలయం దామగుండం పరిసర అడవులు. 2008 నుంచి 2010 మధ్య కాలంలో ఇక్కడ అడవిలో రాడార్ కేంద్రం ఏర్పాటు అంశం చర్చకు వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన నేను, అటవీ భూమి బదిలీ నిలిచిపోయిందని భావించాం. కానీ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, రక్షణ శాఖకు అడవిని బదిలీ చేయడం చకచక జరిగిపోయాయి. మమ్మల్ని నమ్మించి మోసం చేశారని చెప్పేసి న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తున్నాడు ఆయన. ఈయన పేరు సత్యానంద స్వామి. తర్వాత రేడియేషన్ భారీగా ఉంటుంది. పోతిరెడ్డిపల్లి రామన్న మాదిగా ఉద్యమకారుడు. అతనేమంటున్నాడు, VLF రాడర్ కేంద్రం ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే రేడియేషన్ వల్ల చుట్టుపక్కల గ్రామాల 22 గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఇక్కడ సమస్యలపై మేము స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు చెప్పాం, ధర్నాలు చేశాం. మద్దతు ఇవ్వాలంటే ఇవ్వలేదు. అదిగో ఇదిగో అంటూ దాటేశారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇది. ఆయనకు తెలియకుండా ఈ తతంగం జరుగుతుందా అని చెప్పేసి దీనిపై జోక్యం చేసుకోవాలి రాడార్ అని చెప్పేసి రామన్న మాదిగా. ఇట్లా నరసింహారెడ్డి ప్రాథమిక సహకార కేంద్రం మాజీ సంస్థ. అయితే అక్కడ లోకల్ సర్పంచ్ యాదమ్మను కూడా 3వ తరగతి చదువుకున్నదంట. ఆమెను కూడా ఏదో మాయమాటలు చెప్పి వార్డు మెంబర్లకు పైసలు ఇచ్చి సంతకాలు పెట్టించుకున్నారంట. ఇది మోసం, కుట్ర, దగ. మిత్రులారా, యువకులారా, మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఎక్కడైతే మూసి మొదలైందో, ఎక్కడైతే కాగ్నా నది మొదలైందో అక్కడికి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, మేము 1,50,000 కోట్లతోటి 1,000 కోట్లతోటి మేము మూసిని శుద్ధి చేస్తున్నామని చెప్పేసి మూసి తలను నరుకుతున్నారు మీరు. ఎక్కడైతే అనంతగిరి కొండల్లో దామగుండం అడవుల్లో మూసి మొదలైతుందో అక్కడి నుంచే మీరు మూసి తల నరుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఉద్యమకారులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దేశం నాయకులారా, మొత్తం ఆలోచన చేయండి. మనం నడుము గట్టి బిగించాలి, నడుము గట్టి ముందుకు అడిగేయాలి. ఇట్లాంటి అడవులను 12 లక్షల చెట్లను, ఒక్కొక్క చెట్టుకు 800 చరిత్ర ఉందంట అండి. వీళ్ళు పెడతారు, ఏమని ఉన్నది వాళ్ళ జీవోల, మేము చెట్లు పెడతాం, 12 లక్షల చెట్లు నరికితే మళ్ళీ మేము చెట్లు ఎక్కడో దగ్గర పెడితే మేమేం కావాలి? అక్కడ చుట్టుపక్కల ప్రజలము మాకు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా? మాకు ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తారా పెట్టుకోవడానికి? మా 23-22 గ్రామాల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారా? 22 గ్రామ ప్రజలకు మాయ మాటలు చెప్పి వాళ్ళని మిస్కమ్యూనికేషన్ చేసి నాయకులారా, మీరు తప్పదు. మీరు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. మిస్కమ్యూనికేషన్ చేసే నాయకులకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల దగ్గర వచ్చి ప్రజల ఉద్యమంలో మీరు కలిసి రావాల్సిందే. మిత్రులారా, ఆలోచన చేసి అందరం చేయి కలిపి ఈ అడవిని మనం, ఈ టెంపుల్ ని, అక్కడ 800 ఏళ్ల చరిత్ర గల దామగుండం శివలింగం ఉంది, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మిత్రులారా, చేయి కలిపి మనం అందరం ఈ ఉద్యమానికి
మద్దతు ఇవ్వాలని చెప్పేసి అందరి యువకులకు విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు.